నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్కడ కేసీఆర్ టికెట్ ఇచ్చారు ఇక్కడ మీ ఆశీర్వాదం కావాలి స్టేషన్ గన్పూర్ మలకపల్లి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ దీపావళికి నిర్వహించే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలి అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేందర్ యాదవ్ వెల్లడి తిరుపతిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్ ప్రారంభించిన ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే తన సహకారం వల్ల గత 30 సంవత్సరాల నుండి తాను ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఉన్నానని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని మల్లక్కపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మునగాల రాజు ఎంపీటీసీ భీమిరెడ్డి కరుణాకర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు కానూరి రవితేజ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ అక్కడ కేసీఆర్ తన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీరు కూడా ఆశీర్వాదం ఇచ్చి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లకపల్లిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశానో మీ అందరికీ తెలుసని కడియం శ్రీహరి ఓటర్లను అభ్యర్థించారు. కేసీఆర్ నాయకత్వం ఇక నేను వచ్చిన పని అయిపోయింది. నేను పోవచ్చా? మా మల్లకపల్లి గ్రామ అక్క చెల్లెళ్లతోని అన్నదమ్ములతోని మీ సహకారం వల్ల 30 ఏళ్ళుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్నాను. ఇవాళ కడియం శ్రీహరి ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అయిందన్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడన్నా అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ విషయాలు చెప్పేసి మీరు అవకాశం కల్పించారు. మీరు కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని నిజాయితీగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మల్లకపల్లి గ్రామంలో ఏకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ గ్రామానికి వచ్చిన బీటీ రోడ్డు కానీ గ్రామంలో కట్టుకున్న హై స్కూల్ కానీ గ్రామంలో కట్టుకున్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ గ్రామంలో వేసుకున్న సీసీ రోడ్డు కానీ గ్రామంలో వేసుకున్న అదేంటి మనం సీసీ రోడ్డుతో పాటు ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పక్కన ఒక చక్కటి కాలనీ కానీ కాలనీలో సీసీ రోడ్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మొన్నటి కూడా ఈ గ్రామానికి సంబంధించి మన వాళ్ళందరూ వచ్చి మాకు ప్రత్యేకంగా ఎస్సీలకు శ్మశాన వార్డులకు ఒక 5 లక్షల రూపాయలు మీ సీనింగ్ అంటే మొన్న వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు మంజూరు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను గడప గడపకు ప్రచారం చేస్తూ చేపట్టిన ప్రజా అంకిత యాత్ర 2వ రోజు రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో 2వ రోజు యాత్రలో ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలను రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. 4.5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పనిచేశానన్నారు. బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు నమ్మవద్దని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. బాలరాజన్ అడ్డం వస్తాను.
నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ప్రతి ఇంటికి కూడా అందినటువంటి శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలం ఎమ్మెల్యేగా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సేవలు చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేసి పూర్తయిన సందర్భంగా ప్రజా అంకిత యాత్ర పేరిట జరగబోయేటువంటి ఎన్నికలలో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను చేసినటువంటి పనులను వివరిస్తూ ఇంకా ఏమైనా అవసరాలుంటే ఏమైనా పనులుంటే తప్పకుండా చేస్తామని చెప్పేసి భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఇవాళ ప్రజా అంకిత యాత్ర పేరిట బస్తీ నిద్ర పేరిట ఈ యొక్క కార్యాచరణలో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన. కాంగ్రెస్ హయాంలో మాకు ఏమీ దొరకలేదు, పేదలను పట్టించుకోలేదు ఆ ప్రభుత్వాలు. ఇలా 10 ఏళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఇంటింటికి సంక్షేమ పథకం అందించిండు. 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాడు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నాడు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కార్మిక వర్గం అంతా కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పేసి గొప్పగా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఇక్కడ రేపు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకనే. తప్పకుండా అత్యధికమైనటువంటి మంచి మెజారిటీతోని గెలవబోతున్నాం రామగుండం నియోజకవర్గంలో. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మన్నెగూడలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే వేడుకల విషయంలో వెంటనే జీవో మంజూరు చేయాలని ఆయన కోరారు. జై యాదవ్ జై మాధవ్. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య సారాంశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన సాంప్రదాయ పద్ధతులు జరిగే పండుగల గురించి, తెలంగాణ బోనాలు, బతుకమ్మ ఏదైతే మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర పండుగ గుర్తించి ఇలా అధికారికంగా నిర్వహించుకుంటున్నామో అదేవిధంగా మా యాదవ సోదరులు, యాదవ బిడ్డలు ఎంతో పవిత్రంగా సదర్ ఉత్సవాలని తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో మొదలుపెట్టి దీపావళి రోజు నుండి కార్తీకం చివరి రోజు వరకు ఈ యొక్క ఉత్సవాలు ప్రతి జిల్లాలో, మండల కేంద్రాల్లో అంగరంగ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ దేశంలో ఎక్కడ కూడా జరగదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, స్వాతంత్రం రాకముందు నిజాం పరిపాలనలో 200 సంవత్సరాల పూర్వం కూడా
అప్పటి నుండి ఈ యొక్క పండుగ నడుస్తుంది. ఈ పండుగకు క్రీస్తుపురం రాజులు, నవాబ్ రాజులైనటువంటి నిజాంలు వారు తిలకించి అధికారికంగా నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. ఈ చరిత్ర చెప్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కేసీఆర్ గారిని, ముఖ్యంగా మన రాష్ట్రంలో యాదవులు 18% పైబడి ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా సదర్ ఉత్సవాలను నిర్వహించుకుంటాము. ఈ పండుగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సోదర భావంతో శాంతియుతంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాము. మరి ఈ పండుగను ఏదైతే బతుకమ్మ బోనాలు మనం రాష్ట్ర పండుగగా గుర్తించుకొని అధికారికంగా నిర్వహించుకుంటున్నామో, సదర్ ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగ గుర్తించి పండుగ సంవత్సరము మా యాదవ ఎమ్మెల్యేలు కానివ్వండి, మరియు రాష్ట్ర హోంమంత్రి వర్యులు మహమూద్ అలీ గారు కానివ్వండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, వీరందరూ కూడా స్పందించి అవును ఈ పండుగ మనము రాష్ట్ర పండుగ చేసుకోవాలని వారు కూడా స్పందించి హృదయంతో కేసీఆర్ గారికి లేఖ రాయడంతో మరి ప్రభుత్వం కూడా స్పందించి, కేసీఆర్ గారు కూడా స్పందించి, మరియు గత సంవత్సరము మన్యగూడలో జరిగినటువంటి యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కేటీఆర్ గారు ఒక పండుగని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది గత సంవత్సరము. మరి ఇప్పుడు వచ్చే నెలలో నవంబర్ 12 తారీఖు దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. మరియు దీపావళి పండుగ నుండే సదర్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి కనుక మేము ఒకసారి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొస్తూ, అధికారుల దృష్టికి తీసుకొస్తూ ఒక లేఖ రాస్తున్నాం. అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఈ పండుగని రాష్ట్ర పండుగగా మీరు గుర్తిస్తారని చెప్పడం జరిగింది. కానీ మాటల వరకే కాకుండా ప్రజల సౌకర్యం కోసం తిరుపతిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తిరుపతి ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొంచెం వెనక్కి పదారండి స్వామి, గ్యాప్ ఇస్తాయి కదా రాని మాకు తీసుకోండి. జరుపుకున్నా లోపలికి ఫస్ట్ పూజ మార్నింగ్ ఆ రోజు బాగుంది. ఏం రావట్లేదు ముందుగా
పదండి ఏంది కొంచెం వెనక్కి రా పోటీ నువ్వు వెనక్కి రా ఓకే ఓకే వెల్కమ్ తీసేరా తీసేరా నువ్వు ప్రతి నాయకుడు బాబుతో నేను మినీ మేనిఫెస్టో కార్యక్రమాలను ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో నిర్వహించాలని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేశ్ సుబ్బరామిరెడ్డి కోరారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా ముద్దనూరు మండలం టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. బాబు చేసిన తప్పేంటి? నైపుణ్య శిక్షణ కేంద్రాలతో మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా? కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యమంటూ పగలు రాత్రి కష్టపడడం తప్ప ప్రజల సమస్యల కోసం రోడ్లెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం నేరమా? అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా? రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ప్రజలకు వివరించాలని కోరారు. చూడు నేను పంపిస్తాలే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ముత్తకూరులో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పరి మండల పరిధిలోని ముత్తకూరు సర్పంచ్ తోజాక్షప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైద్య నిపుణులు టీములుగా ఏర్పడి వారి సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం అందించారు. కర్నూలు నుంచి గైనకాలజిస్ట్ వచ్చారు, అలాగే ఒక ఈఎన్టీ సర్జన్ కూడా వచ్చారు, అలాగే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఇద్దరు డాక్టర్ దుర్గాబాయ్ కలిసి ఇద్దరు డాక్టర్లు కలిసి అందరూ ఉండి ప్రతి ఒక్కరికి ఈ వైద్య సదుపాయం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సదుపాయాలు అందిస్తాము. అలాగే ఈ ప్రోగ్రాము చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇక్కడే టెస్టులు చేసి ఇక్కడే స్పెషలిస్ట్ అని పిలిపించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన దేశంలోనే మొదటిసారిగా జరుగుతుంది. 20 రోజుల నుంచి దీని మీద సర్వే జరుగుతుంది. ఈ వాలంటీర్లు ఏఎన్ఎం తెచ్చుకుంటూ వాళ్ళు వైద్యం అందాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా టోకెన్లు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడమే కాక వాళ్ళకి అవసరమైతే ఇక్కడే ఆరోగ్యశ్రీకి రిఫర్ చేయడం జరుగుతుంది. మన నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడికి కేసులు రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే కంటి శిబిరం కూడా కంటి వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది గుర్తించి ఇంకా ఇంతకుముందు కూడా ఈ మండలంలో ఇలాగే ఆరోగ్య సురక్ష క్యాంపులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ డిసీజెస్ అని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్తమా, ఏదైనా క్రానిక్ డిసీజెస్. అలాగే స్పెషలిస్ట్ వస్తే గర్భవతులను చూడడం కానీ, అలాగే ఏమైనా ఎమర్జెన్సీ హై రిస్క్ ఉన్న గర్భవతులను చూడడం. అలాగే ఇప్పుడు ఏంటి స్పెషలిస్ట్ వచ్చారు, ఆయన చెవికి గొంతు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఇక్కడ పరీక్ష చేసి అవసరమైతే నెట్వర్క్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్ డిసీజెస్ అన్నీ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఒక సచివాలయంలో ఒక రోజు, సచివాలయంలో ఒక 1 వీక్ సార్, ఒక రోజు అంటే కూడా ఇక్కడే సచివాలయానికి ఎన్ని విలేజ్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి.
ఇప్పటిదాకా ఎంతమంది పేషెంట్లు చూసారు? ఇప్పటిదాకా 120 మంది పేషెంట్లు వ్యాధులు ఏమైనా కర్నూలు జీజీని రిఫర్ చేయడం జరిగింది. దాదాపు ఒక 6 కేసులు నా దగ్గర హార్ట్ అటాక్ పేషెంట్లు ఎవరైనా వచ్చినారు సార్? అంటే అదే వాళ్ళు యాంజియోగ్రామ్ చేయించుకున్న పేషెంట్ వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలంటే మనం రిఫర్ చేస్తాం. లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఫౌండేషన్ జనరల్ మేనేజర్ సునీల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా కండ్రిగ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థినులకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ నూతన యూనిఫామ్ విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటూ వారిలో విశ్వాసం పెంపొందించడంతో పాటు ప్రేరణగా ఉంటుందన్నారు. ఇది క్రమశిక్షణకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో విజేతలుగా నిలవడానికి వారి ఉజ్వల భవిష్యత్తుకి మంచి విలువలతో పాటు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని లోకా ఫౌండేషన్ జీఎం సునీల్ సూచించారు. అదేవిధంగా పర్ హెడ్ ఒక పిల్లోడికి ఎంత వచ్చినప్పుడు మా పీడీలు అదేవిధంగా పీజీటీలు ఎవరైతే హై స్కూల్ ప్లస్కి వచ్చినటువంటి పీజీటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమతో వాళ్ళు ఒక మంచి ఆలోచనతో మనం కల్కి ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము, మనకు ఖచ్చితంగా సహాయం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నంతోనే మనము ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సునీల్ దాస్ గారికి స్వాగతం. అది నీ చేతుల్లోనే. అందులో కొత్త కనిపెట్టి ముందుకు తీసుకుని వెళ్తావా? అది నీ చేతిలోనే. ఈ సమాజానికి ఎలాంటి ఒక వ్యక్తిగా నువ్వు తయారవుతావు, ఈ సమాజాన్ని ఎలా మలచడానికి నువ్వు సహాయం చేస్తావు అనేది ఎవరి మీద ఆధారపడిందంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ చేతిలో ఆధారపడింది. దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నా ముందు తరాల వాళ్ళు భూమిని నాశనం చేసేస్తారు కాబట్టి నేను కూడా ఇది చేస్తాను కాదు. వాళ్ళని తిట్టడు ఆపే, నువ్వేం మంచి చేయగలవు వచ్చే చాలు. ఓకే, ఐ థింక్ నేను పలికింది మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? నేను పలికింది మీకు అర్థమై ఉంటే మీ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నందుకు థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీలోని షాలిబండ, లాల్ దర్వాజా, అయోధ్యనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు, ఉపాధ్యాయులు సత్యప్రియ, శ్రీలత, సురేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 25వ వార్డు పరిధిలోని వెంకటగిరి పట్టణంలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తమై విషజ్వరాల బారిన పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర పూర్తయి వారం రోజులు కావస్తున్నా పేరుకుపోయిన చెత్తను సక్రమంగా శుభ్రం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. సైడ్ కాల్వల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పిచ్చి మొక్కలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు వాపోయారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్కడ కేసీఆర్ టికెట్ ఇచ్చారు, ఇక్కడ మీ ఆశీర్వాదం కావాలి. స్టేషన్ గన్పూర్ మలకపల్లి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. ప్రజా అంకిత యాత్రలో రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్. దీపావళికి నిర్వహించే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించాలి. అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేందర్ యాదవ్ వెల్లడి. తిరుపతిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్ ప్రారంభించిన ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీతం.